నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు చేరింది. ప్రస్తుతం నీటి మట్టం 571.90 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలుగా చెబుతున్నారు అధికారులు. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 261.3393 టీఎంసీలు. ఇక ఇన్ఫ్లో 5,22,318 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 36,750 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు చేరింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సుజాత, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతుండటంతో నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం ఈ రోజు 571 అడుగులకైతే చేరుకుంది. ఇదే ప్రవాహం కనుక కొనసాగినట్లయితే రేపు ఉదయం నాగార్జున సాగర్ క్రికెట్ ఎత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికైతే వారం 10 రోజులుగా వారం రోజుల కింద 500 డెడ్ స్టోరేజ్ కి చేరిన నాగార్జున సాగర్ మొత్తం అటు ఎగువన కురిసిన భారీ వర్షాలకు ఇటు శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండడం, అక్కడ గేట్లను ఎక్కివేయడంతో ప్రతిరోజు 5,22,318 క్యూసెక్ల నీరు నాగార్జున సాగర్ కు వచ్చి చేరుతుండటంతో 4 రోజుల్లోనే 520 అడుగులున్న నీటి మట్టం ఒకేసారి 571 అడుగులకు 4 రోజులను చేరింది. ఇదే ప్రవాహం కొనసాగినట్లయితే నాగార్జున సాగర్ గరిష్ట నీటి మట్టానికి చేరుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో ఇటు అధికారులు రేపు క్రష్ గేట్ అని ఎత్తి నాగార్జున సాగర్ కిందికి దిగువ ప్రాంతానికి నీటిని కూడా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నాగార్జున సాగర్ ఎడమ కాలువకు మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నీటిని కూడా విడుదల చేయడం జరిగింది. మొత్తానికైతే ఇటు సాగర్ ఆయకట్టు రైతాంగం అంతా కూడా ఆందోళన హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరము నాగార్జున సాగర్ నీటి మట్టం లేకపోవడంతో గత సంవత్సరం క్రాప్ హాలిడేగా ప్రకటించినటువంటి ప్రభుత్వం ఈసారి ఆగస్టు మొదటి వారంలో రేపు గేటు తెరుచుకోవడంతో సాగర్ ఆయకట్టు రైతాంగం అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 6 లక్షల పైగా ఉమ్మడి నల్గొండ జిల్లాల యొక్క ఆయకట్టు కింద రైతాంగం వ్యవసాయాన్ని సాగు చేస్తున్నారు. దీంతో ఇప్పటికే ఆయకట్టు పరిధిలో రైతులందరూ కూడా తమ వరుణాలను సిద్ధం చేసుకున్న ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే ఇటు ఎడమకాల కింద కూడా నీటి పెరిచారు. ఇటు తాగునీటి, ఇటు హైదరాబాద్ కు నీటి సమస్య కూడా తీరనుంది. మొత్తానికైతే గత సంవత్సరంలో కంటే ఈ సంవత్సరం ముందుగానే వర్షాలు రావడం, ఇటు శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో ఇటు ప్రభుత్వం కూడా సంతోషంగా ఉంది, ఇటు రైతాంగం కూడా సంతోషంగా ఉంది. మొత్తానికైతే ఈ రోజు ప్రస్తుతానికైతే 500 అడుగుల నీటి మట్టం అయితే చేరుకుంది. ఇన్ఫ్లో 5 లక్షల పైగా వస్తుంది, అవుట్ ఫ్లో 36,700 క్యూసెక్ల నీటికి అయితే కుడి ఎడమ కాలువకైతే నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తానికైతే నాగార్జున సాగర్ పూర్తి స్థాయికి చేరుకోవడము ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా రైతాంగంతో పాటు హైదరాబాద్ కు తరలించే అవకాశాలు నీటి ఉండడంతో తాగునీటి సమస్య ఈ సంవత్సరం తీరినట్లే చెప్పవచ్చు సుజాత. రైట్, థ్యాంక్ యూ కిరణ్.